దాసరి గారి మూవీలో చేస్తుంటే ఆయన అంటే ఆయన పక్కనేమో సుజాత గారు, చంద్రమోహన్ గారి పక్కన నేను అనమాట. దాసరి గారే డైరెక్టర్. చెప్తుంటే ఏ అమ్మాయి ఏ అమ్మాయి అని పిలిచేవారు. అదేంటో అంటే ఏ అమ్మాయి అనేది ఏంటో అనిపించింది అనమాట. అంటే మనకు ఒక పేరు ఉంటుంది కదా, సో అక్కడ పేరుతో పాటు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. మన పేరున్నప్పుడు పేరుతో పిలవకుండా మన తల్లిదండ్రులు చక్కగా ఒక మంచి పేరు పెడతారు. బట్ ఆయన పేరుతో కాకుండా ఏ అమ్మాయి ఏ అమ్మాయి అని పిలుస్తుంటే కొంచెం బాధ అనిపించింది. సో డైరెక్ట్గా నాకేంటంటే ఏదన్నా ఉంటే కనుక, అంటే ఒక సామెత ఒకటి ఉంటుంది కదండి, మనకేదన్నా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అది చాలా బెటర్. ఇది వెళ్ళి మన పక్కలోకి చెప్తే అది వేరేగా వెళ్ళిపోతుంది అనేది ఒకటి ఉంది. అందుకోసం నేను డైరెక్ట్ గా ఆయన అడిగాను, నేను సార్ ఏంటండి అందరినీ చక్కగా పేరు పెట్టో లేకపోతే ఏదో చేసి పిలుస్తున్నారు, నా దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఏ అమ్మాయి అని పిలుస్తున్నారు, ఒక్కసారి చెప్పరా సార్ అని అంటే, అదేంటి నేను అంత పెద్ద డైరెక్టర్, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్నే క్వశ్చన్ చేస్తావా అని. అలా కాదు సార్, చాలా బాధగా ఉంది. యాక్చువల్గా మా అమ్మ చాలా ఇష్టపడి తను ఎదరపొడి నవళ్ళు అవన్నీ చదివి హీరోయిన్ పేరు పద్మ అలా ఉందని చెప్పి నేను కూడా గొప్ప హీరోయిన్ అవుతానేమో అనుకుని మా అమ్మ అలా నాకు పేరు పెట్టారు. మీరు అలా పిలుస్తుంటే బాధగా ఉందండి అంటే, ఏం లేదమ్మా బట్ ఇది నేను చెప్పలేను, ఈ పేరుతో నిన్ను పిలవను అని చెప్పి అన్నారు.